మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాదశలు అంటే వింశోత్తరి దశలు. విద్య, ధనం, ఉద్యోగం, అదృష్టం, రాజయోగాలు ఇవన్నీ కూడా జాతక చక్రం, మన జాతక చక్రం సరైన టైంకి సరైన సమయంలో ఇవ్వాలంటే ఇలాంటి వయసుల్లో గ్రహదశలు రావాలి. అంటే ప్రతి గ్రహానికి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది. రవి గ్రహానికి 21, 22 ఆ వయసు అన్నమాట. అంటే ఎవరికైనా రవి అంటే లగ్నం అందరికీ తెలిసిందే. అంటే 21, 22 వయసులో లగ్నాధిపతి దశ ప్రారంభం అయితే బాగుంటుంది. గురువుకి 15 నుంచి 21 ఉంటుంది. అంటే చదువుకునే వయసులో ద్వితీయ, పంచమ భాగ్య లాభ దశలు వస్తే మంచిది. అందులో పంచమాధిపతి దశ చాలా మంచిది. పంచమం అంటే విద్య వస్తుంది, భాగ్యం కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. మరి 21 సంవత్సరం తర్వాత బీటెక్ పూర్తయితే హయ్యర్ ఎడ్యుకేషన్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా మీ జన్మ జాతక చక్రంలో ఏ దశ నడుస్తుంది చూడండి. ఆ దశానాథుడు సింపుల్ అండి. ఆ దశ అధిపతి ఏ భావానికి చెందినవాడు. లగ్నాధిపతి దశ 21 20 నుంచి 21, 22 వరకు వేసుకోండి. లగ్నాధిపతి 20, 21, 22 దశ. ఓకే, ఇది మంచి యోగం. 2, 5, 9, 11 అధిపతి దశ చదువుకునే వయసు కదా. 2 కూడా ప్రాథమిక విద్య, 4 కూడా ప్రాథమిక విద్య, 5 తెలివితేటలతో కూడిన మంచి విద్య, 9 హయ్యర్ ఎడ్యుకేషన్. ఇవి 11 చూస్తే లాభాలు. మనం లాభం అనేటప్పటికి విద్యలో చూస్తాం, ధనంలో చూస్తాం, ఆస్తిలో చూస్తాం. అట్లాగే మనకి తోడబుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళని చూస్తాం, అట్లాగే స్నేహితుల్ని చూస్తాం. ఇవన్నీ లాభం వస్తుంది. ఆ వయసులో వచ్చిందా. మరి చంద్రుడి వయసు ఇక్కడ 22తో పూర్తి అయితే చంద్రుడి వయసు 23 నుండి 24 చంద్రుడు అంటే చంద్రదశ అంటే చతుర్థాధిపతి దశ వచ్చిందా 23, 24లో. తర్వాత 25, 26 శుక్రదశ అంటే సప్తమాధిపతి దశ వచ్చిందా. అట్లాగే 27 నుంచి 31 కుజుడు ధైర్య సాహసాలు కూడిన కుజుడు అంటే ధైర్య సాహసాలు అంటే తృతీయ షష్టాధిపతి దశ. 32, 35 బుధుడు అంటే బుధుడు దేని కారకుడు, దశమానికి కారకుడు. ఓకే, దశమాధిపతి దశ వచ్చిందా. 36 నుంచి 41 శని భగవానుడు. శని భగవానుడు అష్టమ వ్యయాలకి కారకుడు. అంటే అష్టమాధిపతి దశ వ్యయాధిపతి దశ యోగిస్తుంది 36 నుంచి 41. ఇంకా 42 నుంచి 48 రాహు మహర్దశ. అంటే ఈ ఏజ్లో రాహు మహర్దశ వచ్చిందా. మరి రాహు మహర్దశ రావాలి, లేదా రాహు యొక్క రాశి అధిపతి ఎవరో ఆయన దశ కూడా యోగిస్తుంది. సేమ్ కేతు మహర్దశ కూడా అంతే. 48 నుంచి 52 కేతు మహర్దశ అంటే కేతు రాశి అధిపతి దశ. ఓకే, ఇప్పుడు దశ యోగాన్ని ఇవ్వాలంటే ఆ దశానాథుడు మెచ్యూరిటీ లెవెల్స్కి సరిపోవాలి. ఏది లగ్న పంచమ భాగ్య అధిపతుల దశ, తృతీయ షష్టాధిపతి దశ, లాభాధిపతి, వ్యయాధిపతి. ఒకరికి ఒక కుంభలగ్న జాతకుల్ని తీసుకుందాం మీకు ఉదాహరణకి. కుంభలగ్న జాతకులకి శని భగవానుడు వ్యయంలో ఉన్నారు.
21 సంవత్సరాల నుంచి శని భగవానుడు దశ వచ్చింది. అంటే లగ్నాధిపతి దశ చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఇలాంటి వారు విదేశాలకు వెళ్ళిపోతారు, వెళ్ళి స్థిరపడరు, అంటే వెళ్తారు చదువుకోవడానికి అనుకుందాం, హైయర్ ఎడ్యుకేషన్. మరి కానీ ఇందులో బోల్డ్ ఒడిదుడుకుల్ని దశ అంతర్దశనాదుళ్ళు కూడా మనకి యాడ్ అవుతారు కాబట్టి ఒడిదుడుకుల్ని ఇదవుతారు. అప్పుడు వీరికి వ్యయాధిపతి కూడా ఇక్కడ ఉన్నాడు కదా, అంటే లగ్నాధిపతి దశ వచ్చింది. ఈ లగ్నానికి వ్యయాధిపతి కూడా శని భగవానుడే. ఇక్కడ ఏం చెప్పాం, 36 నుంచి 41 అష్టమ వ్యయాధిపతుల దశ అని చెప్పాం. అంటే వీరికి 36 నుంచి మంచి కాలం ప్రారంభమవుతుంది. తిరుగులేని అద్భుతమైన విజయాల్ని అందుకుంటారు 36 రాగానే. ఇట్లా అంటే ఇప్పుడు లగ్నాధిపతి ఎలా ఇచ్చాడో ప్రతి గ్రహము సగం 2 భావాలకు ఆధిపత్యం వచ్చినప్పుడు 2 భావాలది ఇస్తూ ఉంటుందండి, ఒక్క భావందే ఇవ్వదు. అయితే ముందుగా లగ్న పంచమ భాగ్యాధిపతి చూసుకుంటాం, అంటే అప్పుడు మీకు మంచి ప్రారంభం అవుతుంది అనుకుంటాం. కానీ ఈ 2 భావాలకు సంబంధించింది ఇప్పుడు అదే కుంభలగ్నజానికి లగ్నాధిపతి దశ ప్రారంభమైన అంటే శని మహర్దశ. అంటే లగ్న కారకుడు ఎవరు, రవి. రవి ఇక్కడ సప్తమాధిపతి అయ్యాడు. రవి సప్తమాధిపతి అయ్యాడు, సింహరాశి కదా కుంభలగ్నానికి. అంటే లగ్నాధిపతి దశ రవి ఆడవుతుంది. ఇక్కడ ఇదే శని భగవానుకు వ్యయాధిపతి అయ్యాడు, కారకుడు శని భగవాను. అంటే మిక్సప్ అయ్యి మీకు గ్రహ దశలు వస్తూ ఉంటాయి. మళ్ళీ శని భగవానుడు ఏ నక్షత్రంలో అనే దానికి మళ్ళీ శని భగవానుడు మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఏముంటుంది, ఉత్తరాషాఢ, ఓకే, శ్రవణం, ధనిష్ట ఉంటుంది. శ్రవణంలో ఉన్నారనుకున్నాం. ఈ లగ్నానికి చంద్రుడు షష్టాధిపతి అయ్యాడు. ఓకే, నక్షత్రాధిపతి చంద్రుడు మిథునంలో ఉన్నాడు అనుకుందాం. అంటే నక్షత్రాధిపతికి శని భగవానికి 3, 6, 8 కాంబినేషన్ వచ్చింది. అప్పుడు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. ధనిష్ట నక్షత్రం తీసుకుందాం, ధనిష్టలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు 3వ అధిపతి 10వ అధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. అంటే ఈ 2 భావాల ఫలితాలు కూడా శని భగవానుడు అందిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నక్షత్రం బట్టి మళ్ళీ మారుతుంది, రాశి బట్టి మారుతుంది, రాశి కాదు భావం బట్టి మారుతుంది. ఇవన్నీ కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచిగానే ఉంటారు. కాకపోతే దశ అన్నది 2 భావాలకి అందిస్తుంది కదా. అట్లా నక్షత్రనాథుడు ఈయన నుంచి ఎక్కడున్నాడు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇదే శని భగవాన్ని మళ్ళీ తీసుకుందాం. ఓకే, అందుకే శని మహర్దశ కూడా నడుస్తుందండి మాకు. యోగకారకుడు అవయోగకారకుడు అన్నప్పుడు, యోగకారకుడు అన్నప్పుడు ఒక ఫలితాలు, అవయోగ అంటే లగ్నానికి అవయోగ కారకుడు అన్నప్పుడు అది మీ ఏజ్ బట్టి. అందుకే 35 దాటాక వస్తే శని మహర్దశ అది బాగోలేనప్పటికీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనుసరించి ఆ దశ మంచి ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఇదే శని భగవాన్ తీసుకుందాం. మకర లగ్న జాతకులు శని భగవాను కుంభంలో ఉన్నారనుకుందాం. అంటే లగ్న ద్వితీయాధిపతి, లగ్నానికి రవి కారకుడు, అంటే అష్టమాధిపతి అయ్యాడు రవి. శని భగవానుడు అష్టమ కారకుడు కాబట్టి ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. ఇప్పుడు ద్వితీయాధిపతి శని భగవానుడు అయ్యాడు. దీని కారకుడు మళ్ళీ గురువు. గురువుకి తృతీయాధిపతి లాభాధిపతి అయ్యాడు. ఎవరు? గురుడు. అంటే తృతీయ ఫలితాలు, లాభ ఫలితాలు కూడా శని భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఈ విధంగా మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారు? ధనిష్ఠలో ఉన్నారనుకుందాం. ఇక్కడ కూడా ధనిష్ఠ ఉంటుంది. ధనిష్ఠలో ఉన్నారనుకుందాం. ధనిష్ఠ అంటే కుజుడు చతుర్థాధిపతి అయ్యాడు. ఈ లగ్నానికి, మకర లగ్నానికి లాభాధిపతి అయ్యాడు.
ఈయన వచ్చి సింహరాశిలో ఉన్నారనుకుందాం. అంటే శని ఉన్న నక్షత్రాధిపతి కుజుడు పరస్పర వీక్షణతో ఉన్నారు కాబట్టి సపోర్ట్ ఇచ్చుకుంటారు. కుజుడు ఏ భావంలో ఉన్నారనే దానికి ఉంటుంది. ఆ నక్షత్రాధిపతి ఏ భావాధిపతి, అందుకే నక్షత్రం కూడా మీరు క్వశ్చన్ పెట్టినప్పుడు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అని కూడా నేను అడుగుతూ ఉంటాను. ఆ నక్షత్రాధిపతి బట్టి కూడా మీకు మిక్స్ ఒక్క గ్రహమే ఇచ్చేదండి. గ్రహం ఉన్న రాశి అధిపతి, గ్రహం ఉన్న నక్షత్రాధిపతి, ఆ లగ్నానికి ఏ భావాధిపతులు అయ్యారు, ఏ భావంలో ఉన్నారు, ఈ గ్రహం నుంచి 5, 9, 3, 11 అలా ఉంటే మంచి ఫలితాలు, అలా లేకుండా 6, 8, 2, 12 ఇట్లా ఉంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి జాతకానికి. ఇట్లాగా ఆ గ్రహం అక్కడుండి యోగకారకుడైన గ్రహం ఆ గ్రహాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఉన్న మళ్ళీ యోగాలు మారిపోతూ ఉంటాయి. ఇందుచేత మహాదశలు అనేవి అంటే ప్రతి మన జన్మ నక్షత్రం బట్టి మహాదశలు రోహిణీ నక్షత్రంలో జన్మిస్తే చంద్రదశ నుంచి ప్రారంభం అవుతారు. అంటే చంద్రుడు, కుజుడు, రాహువు. మరి రాహు ఎప్పుడు వచ్చేస్తారు? ఇలాంటి వాళ్ళకి చిన్నప్పుడే వచ్చేస్తారు. చంద్రుడు 4వ పాదంలో జన్మిస్తే అప్పుడు కుజుడు వచ్చేసి కుజుడు తర్వాత రాహు వచ్చేస్తారు. అలాంటప్పుడు రాహుకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత? 42 నుంచి మొదలవుతాయి. అప్పుడు ఈ పిల్లవాడికి రాహు మహర్దశ వచ్చినప్పుడు రాహు రాశ్యాధిపతి బలంగా ఉండాలి. అట్లాగే రాహు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి చాలా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. రాహు ఏ రాశిలో ఉన్నారు, మళ్ళీ ఏ నక్షత్రంలో అనే దాన్ని బట్టి ఆ పిల్లవాడికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. రాహు అనేది చిన్నప్పుడు వస్తే రాహు విపరీతానికి కారకుడు, మాయ అలాగే ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. అందుకని ఆ టైంలో వచ్చినప్పుడు అమ్మాయినా అబ్బాయినా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి రాహు మహర్దశ వచ్చినప్పుడు. ఎందుకంటే మితిమీరిన కోరికలతో ఉంటాడు రాహు. ఆ రాహుని మీ లగ్నానికి ఏ శుభత్వం వచ్చిన గ్రహం చూసినా, గురుగ్రహం చూసినా రాహుని మళ్ళీ ఫలితాలు మారతాయి. అప్పుడు అంత భయపడాల్సిన పని లేదు. ఇట్లాగనమాట ప్రతి దశ అంతేనండి. లగ్నానికి లగ్నాధిపతి దశ వచ్చింది, పంచమాధిపతి దశ వచ్చింది, భాగ్యాధిపతి దశ వచ్చింది అంటే చాలా మంచిది. మూడిట్లో ఏదో ఒక దశ వస్తే ఇంకా మంచిది. అందులోని లగ్నాధిపతి దశ అయిందా మంచిది, లేదు భాగ్యాధిపతి దశ. ఈ 3 దశలు మంచి ఏజ్లో ఉన్నప్పుడు వస్తే, లగ్నాధిపతి అంటే రవి తీసుకున్నాం కదా, ఒక మంచి ఏజ్. పంచమాధిపతి గురుడు 15 నుంచి 21, భాగ్యాధిపతి కూడా గురుడు 15 నుంచి 21. మరి తర్వాత వస్తే పని చేయదా అండి అంటే మనకి ఫస్ట్ అమ్మాయినా అబ్బాయినా పుట్టగానే ఏం కావాలి? విద్య. విద్య తర్వాత ఉద్యోగం ద్వారా ధనం, ధనం తర్వాత వీళ్ళకి ఏమీ రాజయోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకరిని పెడితే వీళ్ళకి అదృష్టం అనేది ఎంత ఉంది? భాగ్యాధిపతి. ఇవన్నీ ఇలాంటి ఏ వయసులో ఏ గ్రహదశలు జరిగితే మంచిది అన్నది అర్థమైపోతుంది. ఇట్లా లగ్నాధిపతి దశ వచ్చింది, ఆయనకి వ్యయాధిపత్యం వచ్చింది, లేదా షష్టాధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది, 2 జరుగుతూ ఉంటాయి. దానికి కారకులు కూడా ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఏ రాశిలో ఉందో వాళ్ళు ఫలితాలు ఇస్తుంటారు, ఏ నక్షత్రం ఉందో వాళ్ళు ఫలితాలు ఇస్తూ ఉంటారు. అందుకే మొత్తం దశలు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఒకేలాగా. తర్వాత దశానాథుడు, అంతర్దశానాథుడు ఏ ఏ భావాల్లో ఉంది, దశానాథుడికి అంతర్దశానాథుడు 3, 11, 5, 9 అట్లా ఉంటే అంతర్దశానాథుడు మంచి ఫలితాలు అందిస్తారు. ఒకవేళ అలా లేకపోతే మళ్ళీ జాతకం ఎంత మంచి దశ జరిగినా కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అందుకే జాతకం అనేది ఒక టార్చ్ లైటే తప్ప మరీ భయం పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దశానాథుడు దశ మంచి దశ జరుగుతున్నప్పుడు అంతర్దశానాథుడు బాగోలేకపోయినా దశానాథుడు కాపాడుతూ ఉంటాడు. ఓకే, దశానాథుడు దశ బాగోలేనప్పుడు అంతర్దశానాథుళ్ళు బాగుంటే అంతర్దశల్లో బాగుంటాయి. ఆ అంతర్దశ ఎప్పుడు వస్తుంది అనేది మనం మార్క్ చేసుకోవాలి. దీనితో పాటు దశానాథుడి మీద ఏదైనా గోచారంలో గ్రహాలు వచ్చి కూర్చున్నాయా, ఆ గ్రహాలకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఓకే ఏళ్ళనాటి శని వచ్చిందా, అలాగే అష్టమ రాహు, చతుర్థ రాహు ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా, అలాగే గురుడు, ఈ 3 గ్రహాలని ఎక్కువ చూసుకుంటాం. దశానాథుడి మీదకి ఆ గ్రహాలు ఎలాంటి సంచారం చేస్తూ ఉన్నాయి, అది ఏ భావం అయ్యింది, ఇది చాలా పెద్ద టాపిక్ అండి. అయితే మీకు అర్థమైన పద్ధతిలో మీ పిల్లవాళ్ళకి గురు మహర్దశ వచ్చింది.
గురువు యోగకారకుడు అయితే పర్వాలేదు. కానప్పుడు 15 నుంచి 21 వయసులో వచ్చిందా, వెరీ గుడ్. 21, 22 రవి దశ. రవి బలం ఉంటే వీళ్ళు 100% గవర్నమెంట్ జాబ్ కొడతారు. రవి బలం లేనప్పుడు ఆ ఏజ్ లో వచ్చింది కాబట్టి జాబ్ అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది. అట్లాగే చంద్రదశ, అట్లాగే 25, 26 శుక్రుడు కదా సప్తమానికి కారకుడు, సప్తమాధిపతి దశ వచ్చిందా. అట్లాగే 27 నుంచి 31 కుజ మహర్దశ, అంటే 3, 6 అధిపతుల దశ వచ్చిందా. 32 నుంచి 35 బుధ మహర్దశ, బుధుడు కారకుడు, అంటే దశమాధిపతి దశ వచ్చిందా. అలాగే 36 నుంచి 40 వరకు శని భగవానుడు కారకుడు 8, అష్టమ వ్యయాధిపతి దశలు నడుస్తున్నాయి. ఒకవేళ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా కుంభ లగ్నానికి లగ్నాధిపతి దశ స్టార్ట్ అయిందంటే శని భగవానుడు 19 సంవత్సరాలు కదా, అంటే ఆటోమేటిక్గా చిన్న వయసులో ప్రారంభమైంది ఒక 21, ఆటోమేటిక్గా 40 వరకు శని మహర్దశ ఉంటుంది. అంటే 36 నుంచి వీళ్ళకి అత్యున్నతమైన పదవులు రాజయోగాలు అందుకుంటాయి. ఎందుకు? లగ్నాధిపతి దశ, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, వ్యయకారకుడు, ఇవన్నీ ఉంటాయి. అప్పటి వరకు ఇబ్బంది పెట్టిన మళ్ళీ సెట్ అయిపోతాయి. ఇట్లా రాహువు కేతువు, రాహు మహర్దశ ఈ ఏజ్ లో వస్తే స్టాండర్డ్ లెవెల్స్ లో అప్పటికే చాలా జీవితాల్లో ఒడిదొడుకులు అనుభవించి ఉంటారు. కాబట్టి రాహు మహర్దశ ఈ ఏజ్ లో వచ్చింది అనుకోండి, బాగున్నా బాగుంటే రాజయోగం, బాగోలేకపోతే ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒక ఆలోచన ఈ ఏజ్ వచ్చేస్తారు. కాబట్టి అందుకే రాహు ఇదే చిన్నప్పుడు వచ్చింది అనుకోండి, పిల్లలకి వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. చదువుకునే టైంలో వస్తే, చదువుకునే టైం వయసు ఏంటి? గురువు యొక్క కారకం, అంటే గురువు దానికి చదువుకునే ఏజ్ కాబట్టి ఆ టైంలో రాహు మహర్దశ వస్తే మీ జన్మ జాతక చక్రంలో గురుడు బలంగా ఉన్నాడు అనుకోండి, పర్వాలేదు. అంటే రాహుని గురువు చూసినా ఆటోమేటిక్గా చదువు అయిపోతుంది, ఉద్యోగం. అట్లా లేనప్పుడు చాలా చాలా ఆ పిల్లలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆలోచించుకోండి. మీ జాతకం తీసి రాసి పెట్టుకొని మాకు ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు ఏ భావానికి అధిపతి, అప్పుడు ఆ టైంలో వస్తే బాగుంటుంది. మరి బాగోలేదండి, మాకు అలా లేదు, అంతా విరుద్ధంగానే ఉంది ఉన్నప్పుడు మీ ఏజ్ ఎంతో ఆ ఏజ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ గ్రహానికి వచ్చిందో ఆ గ్రహానికి పూజ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రతిదీ సెట్ అయిపోతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.